వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలో స్త్రీ విద్యను ప్రవేశపెట్టిన ఘనత సావిత్రిబాయి ఫులేది. ఆమె జయంతి వేడుకలలో మహిళా అధ్యాపకులను సన్మానించిన షబ్బీర్ అలీ. రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం. పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతికి కేర్ ఆఫ్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తోందని జోస్యం చెప్పిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సంక్రాంతికి వస్తున్నారు. సినిమా ట్రైలర్ ఆవిష్కరణకు వేదిక కానున్న నిజామాబాద్. ఇందూరులో సందడి చేరున్న చిత్ర బృందం. భీమ్గల్ లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ. యోగాతోని ఆరోగ్యమని సూచించిన శిక్షకులు. భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే దంపతులకు దక్కుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. బీసీ సంఘాల కోరిక మేరకు ఫులే దంపతులకు భారత అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసి వారి విగ్రహాలను పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే జయంతిని బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే దంపతులకు దక్కుతుందని అన్నారు. తమ వ్యవసాయ భూమిలోనే మామిడి చెట్టు నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారన్నారు. ఆ రోజుల్లో దళితులు, శూద్రులు, స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదంతో మనువాదులు ఎన్నో ఆంక్షలు పెట్టిన 1848 పుణేలో స్త్రీల కోసం ఒక మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఫులే దంపతులు స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా అన్ని కులాలకు ఒకే దగ్గర బడి ఏర్పాటు చేశారన్నారు. 3 సంవత్సరాలు తిరగక ముందే 70 మంది బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత ఫులే దంపతులకు మాత్రమే దక్కుతుంది అన్నారు. విద్యా వ్యాప్తికి వారి జీవితాలను పణంగా పెట్టారని, విద్య ఎంత అవసరమో దానిపై వారు ఎన్ని కష్టాలు పడ్డారో వారు స్థాపించిన పాఠశాలలే నిదర్శనమన్నారు. ఫులే దంపతులు అణగారిన దళిత బహుజనులకు విద్యను అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రశంసించాల్సింది పోయే వారిని ఆ రోజుల్లో బ్రాహ్మణులు, మనువాదులు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని, హిందూ వ్యతిరేక విధానాలు చేపడుతున్నారని గుర్తించారన్నారు. అయినా సావిత్రిబాయి ఫులే వారి మాటలను పట్టించుకోకుండా స్త్రీల కోసం విద్యను అందించారన్నారు. బీసీ సంఘాల కోరిక మేరకు ఫులే దంపతులకు భారత అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసి వారి విగ్రహాలను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో కూడా ఆమె పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మించి సావిత్రిబాయి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలు పాఠ్యాంశంగా చేర్చి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. టీచర్స్ మరియు బీసీ అసోసియేషన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే పోరాడము అంటేనే నెక్స్ట్ నేమ్ మా శ్రీనివాస్ గౌడ్కే వస్తుంది. ఎప్పుడు చూసినా కత్తి తీసుకొని రెడీ ఉంటాడు గవర్నమెంట్ మీద, కానీ మేము కత్తి తీయనిస్తలేం. ఆయన అడగంగానే ఇచ్చేస్తున్నాం. అని బాబు కత్తి తీయకు, ఏది అడిగినా ముందే ఇచ్చేస్తున్నాం పిలిచి. మేము కానీ మా గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయితే మన గ్రూప్ 1లో తగాదా జరిగితే పిలిచి సిన్నతో మాట్లాడి మేము సబ్ కమిటీలో గంటలు కాదు 2 గంటల వరకు కూర్చున్నాం. రోజాన కూర్చొని 57% పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీకు గ్రూప్ 1లో పాస్ అయినారు అనగానే అప్పుడు సంజాయిస్తే వీళ్ళందరూ ఒప్పుకున్నారు. లేకుంటే ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకోలు నడుస్తుండే. మేము ఒకటి ఈరోజు మళ్ళీ మేయర్ గారు ఉన్నారు, మిగిలిన అందరు సోదరులకు సమయం లేదు కాబట్టి
ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల సంఘం కానీ ఎంప్లాయీ సంఘంలో కానీ మరి మహిళా సోదరి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం చేస్తూ మా ఇది ఇలా 3rd జనవరి నాడు ఉమెన్స్ డేగా అది కూడా మా సావిత్రి పూలే గారి పేరు మీద పెట్టాలంటే మీకు తెలుసు కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమంలో మా అగ్రకులాల కంటే మా దొరల కంటే ఫైట్ చేసినంత బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొట్లాడింది. కానీ వచ్చి కూర్చున్నాడు దొరలు, కానీ వాళ్ళకు మర్చిపోయినారు మొత్తానికి. సావిత్రి పూలే గారి పేరు మర్చిపోయినారు, అంది పోయినాయి. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ రాగానే ఆ ప్రజా భవన్ని దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి అండ్ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది. దాని తర్వాత ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన ఈ కులగణ కావాలా, క్యాస్ట్ సెన్సస్ కావాలా, అసలు బీసీ సంఖ్య ఎట్లా ఎంతవరకు ఉంది, బీసీ అనగానే ఒక 2-3 వాళ్ళే ముందు తీసుకుంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళు 109 107 ఉపకులాలు బీసీలో 56 వారు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా కావాలని కోరుతున్నప్పుడు నిజంగా సర్వే సంఖ్య ఎంత ఉన్నది వీళ్ళది 2011 సెన్సస్ ప్రకారంగా అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్సే వస్తుంది, మిగిలిన వాళ్ళది బీసీ సంఖ్య లేదు. కానీ ఈసారి మన అందరికీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్, నాళేశ్వర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గోదాంలను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రైతులకు గోదాంల నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్, నాళేశ్వర్ గ్రామాల్లో 29,50,000 రూపాయలతో నిర్మించిన 2 గోదాంలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యేను లింగాపూర్ గ్రామస్తులు, మాజీ సర్పంచ్ బత్తూరి సాయిలు, వీడీసీ అధ్యక్షులు కరిపె గంగాధర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సొసైటీ డైరెక్టర్ బాలచందర్ గౌడ్ శాలువాలు, పూలమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. నాలేశ్వర్ వీడీసీ అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు సైతం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా గోదాములు నిర్మించడం జరిగింది అన్నారు. నాలేశ్వర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక వెటర్నరీ డాక్టర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో గదుల కోసం 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గోదాముల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ సొసైటీ పరిధిలో పలువురు రైతులకు సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాక ఇబ్బందులు పడ్డారని, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు బాలచంద్ర గౌడ్, రమణరావు, నవీన్ రావు, విజయ్, అంజాగౌడ్, గంగాధర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల కొరకు అదేవిధంగా ఎప్పుడైతే బ్యాంక్ అనేది మన డీసీఎంఎస్ అనేది మనం రైతులకు లోన్స్ ఇచ్చడం కానీ, తీసుకోవడం కానీ, రైతులకు సేవ చేయడం కష్టం. అదేవిధంగా మనకు నాటడానికి కానీ వచ్చినప్పుడు గోదాములు కట్టుకుంటూ వచ్చిన వాళ్ళ కనీస సౌకర్యం ఉండాలని ఈ రూమ్ కూడా కట్టారు. కట్టినందుకు సొసైటీ ప్రెసిడెంట్కి కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా నాలేశ్వర్లో వెటర్నరీ డాక్టర్ లేదంటున్నాం, పశువు బాగుంటుందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా ఒక వెటర్నరీ డాక్టర్ లేదంటాం. ఒక రోడ్డు బాగుండు వచ్చి మనం అనుకున్నాం పెండింగ్, టెండర్ అయిపోతున్నది, అయిపోయింది. టెండర్ తప్పనిసరిగా రోడ్డు కూడా అయిపోతుంది. స్కూల్కి కూడా కొద్దిగా మనకు రూములు కావాలని చెప్పారు. స్కూల్ కూడా 1 లక్షలు శాంక్షన్ చేస్తాం. మన మిత్రుడు గంగానం చైర్మన్
ఇక్కడ చదువుకోవటానికి విద్యార్థులు బాగున్నారు, ఒక గంగానం కావాలన్నారు. యువకులు గ్రామస్తులు మేము రూమ్ ఇస్తాము, ఒక గంగానం ఓపెన్ చేయమని చెప్పారు. తప్పనిసరిగా తొందరలో గంగానం కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా రైతులు ఏదైతే చిన్న చిన్న లోన్లు రాక, రైతు బంధు రాక, ఏదైతే రైతు భరోసా ఇవన్నీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఎందుకు వస్తలేదు, పాస్బుక్లు ఒకటి, ఆధార్లు ఒకటి, ఇన్షియల్ ఒకటి తప్పు పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ రెక్టిఫై చేసుకుంటాం. ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం, భవిష్యత్తులో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాబట్టి తహసీల్దార్కి చెప్పాను, మీరు కూడా అందరు కూర్చుండి ఎక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇస్తే వాటిని షార్ట్ అవుట్ చేపిద్దాం. ఈరోజు బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ నాలేశ్వర్ గ్రామంలో ఎరువుల గిడ్డంగులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారి షెడ్యూలు తొందరలో ఖరారు కావడం వల్ల కవిత గారి షెడ్యూలు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. తర్వాత నైపేట్ మండల ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు వచ్చి విద్యుత్ చేశానని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇనాగ్రేషన్కి వచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి మా పాలకవర్గ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సార్ గారికి ఒక మా సంఘం తరఫున విన్నవించుకోవడం జరిగింది. ఏంటంటే మా బినోల సహకార సంఘంలోని 127 మందికి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీలో భాగంగా మొన్న శుక్రవారం నాడు హైదరాబాద్ తమ నివాసంలో పోయి కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ కూడా తొందరలో అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కావున రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా తొందరలోనే రుణమాఫీ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఈరోజు రైతులను కోరడం జరుగుతుంది. అలాగే సుదర్శన్ రెడ్డి సార్కి మరొక ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున. ఏదైతే మా గత ప్రభుత్వంలో మోకన్పల్లి సొసైటీని వేరు చేయాలని చెప్పేసి వినతి పత్రాలను మహాజన సభ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున మోకన్పల్లి మా సంఘం నుండి వేరు చేయడానికి కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి అని ఆరోపించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. 10 ఏళ్ల పాటు అవినీతి పరిపాలన చేసిన కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని భూపతి రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రసంగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. బీఆర్ఎస్ గడిల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనను వద్దనుకుని మార్పు కోరుకుని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించగా కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధం లేని భూములకు రైతు బంధు ఇచ్చిందని, వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇవ్వడం వల్ల 21,000 కోట్ల దుర్వినియోగం అయ్యాయని భూపతి రెడ్డి చెప్పారు. పంట పండించే వారందరికీ ఎన్ని ఎకరాలైనా రైతు భరోసా ఎకరానికి 12,000 ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని ఆయన వివరించారు. కాంగ్రెస్ సర్కారుపై అవినీతి పాలనకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదన్నారు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినా పేదవారికి సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు 27% పరిమితం చేసిందని, ఇప్పుడు బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతుందన్నారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లడం ఖాయమని తెలియడంతో ప్రజల కోసం జైలుకెళ్తానన్న కేటీఆర్ స్టే ఎందుకు తెచ్చుకున్నారని భూపతి రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ భారతీయ జూటా పార్టీ అని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. ఇలా అదే అంటున్నా, మొన్న దాకానేమో జైలుకు పోతాను కలలు కానివాడు, ఇప్పుడు జైలు కోరబోయే అంటేనేమో కోటుకుపోతుండు. మొన్న దాకా ఏమన్నా అంటే కాలుజారు పడితే కూడా అన్నంటే అక్కడ నర్సొచ్చే పెద్ద మందికి దండం పెడుతున్నాను అంటే అట్లా సిగ్గు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా కోటుకుపోతున్నారు. అలా తెలుసు ఖచ్చితంగా. ఈ సందర్భంగా చెప్తున్నా కదా, కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి పోవడం 100% ఖాయం. అది టెలిఫోన్ ట్యాపింగా, లేకుంటే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిగా, మరి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే భూ కుంభకోణాల వాళ్ళు చేసిన ధరణి ఏమున్నది ఇలా ధరణి. మేము ధరణిలో కూడా దాని భూభారతి చట్టం తీసుకొచ్చినాం. ఇవాళ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతున్నాయి త్వరలోనే, ఒక 3 నెలల్లో రైతులకు సంబంధించినవి.
అంటే 2025లో వెళ్తారా సార్ ఈ సంవత్సరం? అన్ని రిపోర్ట్స్ వచ్చినాక వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? చట్టం ఎవరిని వదలదు కదా, మేము చట్ట ప్రకారం పోతున్నాం. దిల్ రాజు ప్రెజెంట్స్ విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేపట్టారు. సినీ బృందం సందడి చేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. విక్టరీ వెంకటేష్, మిషన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. భారీగా జరిగే ఈ ఈవెంట్ కి సంక్రాంతికి వస్తున్నాం టీం అంతా హాజరు కానుందని నిర్వాహకులు తెలిపారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్ ప్లే ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ, యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుందని తెలిపారు. సోమవారం రోజు మన నిజామాబాద్ పట్టణంలోకి సంక్రాంతి వస్తున్న టీం హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు మరియు నిర్మాత దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు, వారితో పాటు డైరెక్టర్స్ వీళ్ళంతా నిజామాబాద్ ఇచ్చేస్తున్నారు. కనుక మన నిజామాబాద్ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఈవెంట్ చేయడం జరుగుతుంది. సోమవారం నాడు 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మన జిల్లా ప్రజలు అతడికి వచ్చి ఆనందంగా తిలకరించి ఆ యొక్క ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ శాంతియుతంగా ప్రతి ఒక్కళ్ళు వారి సేఫ్టీగా ఉండి ఆ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన ఉత్తర తెలంగాణలో ఎప్పుడు జరగని విధంగా దిల్రాజ్ గారు, శిరీష్ గారు ప్లాన్ చేసి నిజామాబాద్ లో జరుపుతందుకు వారికి మా నిజామాబాద్ సినీ ఎగ్జిక్యూటివ్స్ తరఫున కూడా నిజామాబాద్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నిజామాబాద్ నగరంలో ఒక గొప్ప ఈవెంట్ ఈ సోమవారం రోజు 6వ తారీఖు నాడు సాయంత్రం నిజామాబాద్ లో జరగబోతుంది. ఒక గొప్ప సినిమా పాపులర్ యాక్టర్ హీరో వెంకటేష్ గారు నటించే ఐశ్వర్య రాజేష్ గారు పాపులర్ హీరోయిన్, వారు నటించిన వాళ్ళ గొప్ప డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు రచించిన వారు డైరెక్షన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా యొక్క ఈవెంట్ నిజామాబాద్ లో చేస్తున్నారు, ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్. అసలు ఇంతవరకు కూడా నిజామాబాద్ నగరంలో ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఎప్పుడు చూసినా మనం హైదరాబాదో లేదా వరంగలో లేదా ఆంధ్ర సైడ్ జరగడం చూస్తాం, కానీ నిజామాబాద్ లాంటి నగరంలో ఇంకా జరగలేదు. నిజామాబాద్ ముద్దు బిడ్డలైన దిల్ రాజు గారు, శిరీష్ గారు, వారు ఈ గడ్డ మీద ప్రేమతో వారు ఈ గడ్డ పైన రుణం తీర్చుకునే విధంగా ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఆ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ ని నిజామాబాద్ లో పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేశారు సాయంత్రం 6 గంటల నుండి. సో ఈ కార్యక్రమానికి అందరూ నిజామాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సమయాన్ని పాటించాలి. అందరూ కూడా శాంతియుతంగా ఉండి ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించి మన నిజామాబాద్ బిడ్డలైన దిల్ రాజు గారిని. యోగా సభ్యుల ఆధ్వర్యంలో లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ జరిపారు. యోగాతోనే ఆరోగ్యమని యోగా సభ్యులు తెలిపారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగా సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, రకరకాల రోగాలకు యోగాతో పరిష్కారం పొందవచ్చని తెలిపారు. వెన్ను, మెడనొప్పి, నిద్ర సమస్యలు, తలనొప్పి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఏకాగ్రత, అసమర్థతతో సహా అనేక విధాలుగా ఒత్తిడి బహిర్గతమవుతోందని తెలిపారు. అదేవిధంగా యోగాలో భాగంగా ఆదివారం లింబాద్రిగుట్టపై గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది పైగా యోగా సభ్యులు పాల్గొన్నారు. 2014 ఫిబ్రవరి 28 కటాఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని జనవరి 9న నిజామాబాద్ పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు చెప్పారు. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్లోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ కార్మికులకు 4016 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడిచినా హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి చాటన్ టేకేదారులకు 2014 ఫిబ్రవరి 28న కట్ ఆఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్తో 9న రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పాత కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ, పాత కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ ముందు ధర్నా ఉంటుందన్నారు. సమావేశంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు నిజామాబాద్ జిల్లా కన్వీనర్ బి జగదీష్, జిల్లా కో కన్వీనర్ ఎస్డి సయ్యద్, బిఎల్టీయు జిల్లా నాయకులు గంగశంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ టేకేదార్ తదితరులకు ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 9వ తారీఖు నాడు చలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయేటువంటి మహాధర్నా భారీ ర్యాలీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనేది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తారీఖు నాడు ఉదయము 10 గంటలకు తిలక్ గార్డెను, రాజీవ్ గాంధీ ఆడిటోరియము, అమృతలక్ష్మి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి తిలక్ గార్డెన్ నుండి ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది. అది పాత కలెక్టర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసమంటే గడిచిన 2 ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇస్తాము, 2014 కట్ ఆఫ్ డేట్ తొలగిస్తామని చెప్పి మా బీడీ కార్మికుల ఓట్లతో గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరి సంవత్సరం గడిచిన ఈ రోజు వరకు బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానము నేటి వరకు అమలు చేయలేదు. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 నెలలుగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఇచ్చిన వాగ్దానం మాకు అమలు చేయాలా? ఎందుకంటే ఓట్లప్పుడు మా ఓటు తీసుకుపోయి నువ్వు అధికారంలో ఉన్నావు. ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడెక్కిన తర్వాత బోడి మల్లన్న చందంగా వల్ల మమ్మల్ని మర్చిపోయావు. కాబట్టి ఇప్పటికైనా మరి మా బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉన్నదో 4016 రూపాయల జీవనభృతి, అదేవిధంగా 9 వాగ్దానాలతో పాటు ఇళ్లల్లో మహిళలు పనిచేసేటువంటి గృహిణి మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తా అని పెన్షన్ చెప్పావు. మహాలక్ష్మి ఆడనే పోయింది, 2016 రూపాయలు ఇన్నే పోయింది. కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళ బీడీ పరిశ్రమలో పనిచేసే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ ఆదివారం మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎన్నికల ప్రణాళికలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రచారం చేసి లగచర్ల రైతులకు బేడీలు వేసి 7 గ్యారంటీకి ఎగనామం పెట్టారని ఆరోపించారు. రైతు భరోసా 15,000కు కాకుండా 12,000కు కుదించడం అన్యాయం, మోసమని, అదే సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కారని అన్నారు. రైతులకు మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతుగా తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు వేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో సందర్భంగా 6 గ్యారెంటీల్లో భాగంగా రైతాంగాన్ని కాపాడడానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చి ఇవాళ 15 లక్షల కుటుంబాలకు ఇంకా రుణమాఫీ చేయలేదు. అట్లాగే ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తానని చెప్పేసి చెప్పి నానబెట్టి ఇవాళ 2 పంటలకు ఎగనామం పెట్టి 2
దాదాపుగా ఖరీఫ్ కానీ రబీ కానీ రెండింటికి ఎగనామం పెట్టి ఈరోజు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా 15,000 చెప్పి 12,000 రూపాయలని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని చెప్పేసి ప్రకటించడం సిగ్గుచేటని వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పి 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో తాను నిన్న ప్రకటించిన దాంట్లో గర్భంగా ఒకటి ఉంది, భవిష్యత్తులో కూడా ఈ 12,000 వేస్తామనే భరోసా కూడా కనపడట్లేదు. ఎందుకంటే సర్వేల పేరు మీద సంవత్సరం కాలం గడిపావు, అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు నువ్వు చెప్తున్న ప్రకారంగా తిరిగి మేము సర్వేలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఇది కాదు. అట్లాగే ఏదైతే 12,000 రూపాయలు రైతు కూలీలకు ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా 15 లక్షల మందికి వెంటనే వేయకపోతే చూస్తూ ఊరుకోరు. నీవు విమర్శలు పెట్టేసి ఇతర ఈ నెల 11న జరిగే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయండి కోరారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. పీడీఎస్యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్ట్ గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గొర్రెపాటి మాధవరావుకి నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పీడీఎస్యూ నిజామాబాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు పీడీఎస్యూ విద్యార్థి రంగానికి అనేక సేవలు అందించారని, దేశంలో నూతన చట్టాలు ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పుడల్లా చట్టాలలో ఉన్న సారాంశాన్ని క్లుప్తంగా విద్యార్థులకు వివరించేవాడని, అపారమైన తన శక్తిని అసమానతలకు వ్యతిరేకంగా పనిచేయడానికి వాడారని, పదునైన మాట, బలమైన రచన రెండు గొర్రెపాటి మాధవరావు సొంతమని, తను చనిపోతూ కూడా మెడికల్ విద్యార్థుల ప్రయోగాల కోసం తన మృతదేహం ఉపయోగపడాలనుకోవడం తన ఆదర్శ జీవితానికి నిదర్శనమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సంస్మరణ సభను ఈ నెల 11న ఎల్లమ్మగుట్టలో జంపాల ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు దేవిక, మనోజ్, నిఖిల్, సాయి కిరణ్, ముక్తశ్రీ, అతీష్, గంగప్రసాద్, ప్రదీప్, రాహుల్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పీడీఎస్సీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు అన్న గారి ఈ మధ్యనే చనిపోయిన విషయం తెలిసింది. దీనికి పీడీఎస్సీగా అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాధవన్న ఉన్నప్పుడు పీడీఎస్సీకి సంబంధించినటువంటి కరపత్రాలు కానీ ఇంకా లోతైనటువంటి విషయాలను మాకు అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఈరోజు ఎప్పటికప్పుడు విద్యార్థులకు వివరిస్తుండేవాడు. ఈరోజు మాధవన్న చనిపోవడం మా అందరికి కూడా పీడీఎస్సీ విద్యార్థి సంఘానికి తీరని లోటు. ఆయన ఆశయ సాధన కోసం పీడీఎస్సీ విద్యార్థులందరం కూడా ఈరోజు పనిచేస్తామని, అదేవిధంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన స్ఫూర్తిని ఈరోజు పోరాట వారసత్వంలో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గొర్రెపాటి మాధవరావు గారు పీడీఎస్యూ నిర్మాత, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీగా కూడా అనేక సేవా కార్యక్రమాలు అందించాడు. ఆ సేవా కార్యక్రమాలను కూడా మేమందరం కుటుంబానికి కాదు, కూలీ చేసే ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయాభివృద్ధి ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రణాళికలో అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు తుంగలు తొక్కుతుందని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ దుయ్యబట్టారు. ఈ నెల 4న జరిగిన మంత్రివర్గం తీర్మానాల్లో హామీలను విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు సంవత్సర కాలానికి జీవనభృతి 12,000 ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన 1 సంవత్సరంకు సావు కబురు సల్లగా చెప్పినట్టు కూలీ చేసే కార్మికుడి కాకుండా భూమి లేని కుటుంబానికి ఇస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది కూలీ పని చేస్తుంటే వారందరికీ ఇవ్వకుండా 10 నుండి 12 లక్షల మందికి ఇచ్చే చేతులు దులుపుకోవాలని చూస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సావు కబరు చల్లగా చెప్పినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం తర్వాత ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీని, ప్రణాళికలో రాసినటువంటి ప్రణాళికను మొత్తం తుంగలో దొక్కేసి రేవంత్ రెడ్డి నిన్న 4వ తారీఖు నాడు కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో సుమారు 60 లక్షల మంది వ్యవసాయ కార్మికులు నష్టపోయే విధంగా ఆ ప్రకటన ఉంది. ఈ హామీని మొత్తం తుంగలో దొక్కినటువంటి స్థితి ఉన్నది. అందుకని
ప్రతి భూమి లేని కుటుంబానికి కాదు, వ్యవసాయ కూలీగా కూలీ పని చేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి జీవన భృతి ఇవ్వాలా. మీరు అంటున్నట్టుగా ఇందిరమ్మ ఆత్మీయ జీవన భృతి ఏదైతే ఇస్తామని అంటున్నారో అది ప్రతి వ్యవసాయ కూలీకి అప్లై అయ్యే విధంగా, అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అనేక హామీలు, రైతు భరోసా కావచ్చు, ఇళ్లకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా రైతు భరోసాకు సంబంధించి 15,000 ఇస్తామని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక ఇచ్చినటువంటి హామీలపై నిలబడకపోతే పోయిన ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అందుకని ప్రతి కార్మికుడికి జీవన భృతి 12,000 రూపాయలు వచ్చే విధంగా, అది అందరికీ వచ్చే విధంగా, కూలీ చేసే వాళ్ళందరికీ వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు బంధు పథకానికి 15,000 రూపాయలు తక్షణమే రైతులకు అందజేయాలని ఎరిగట్ల మండల టీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున డిమాండ్ చేసింది. ఇప్పుడు అప్పుడు అంటూ రైతు భరోసాను అందించకుండా జాప్యం చేస్తుందన్నారు. ఎరగట్ల మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు. మోసపోయిన రైతులు గోసపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు బంధు పథకానికి 15,000 రూపాయలు తక్షణమే రైతులకు అందజేయాలని ఎరగట్ల మండల టీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కష్టాలను గుర్తించి రైతులకు రైతు బంధు పేరిట ఎకరానికి 10,000 చొప్పున 2 విడతల్లో రైతులకు నేరుగా అందించారన్నారు. ఎరగట్ల మండలం బీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున నిలబడి రైతు ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఊరూర తిరుగుతూ కేసీఆర్ గారి యొక్క రైతు బంధు ఇప్పుడు తీసుకుంటేనేమో 10,000, ఎన్నికలైన తర్వాత డిసెంబర్ 9 తారీఖు లోపల 15,000 రూపాయలు ఇస్తానని ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. రైతు డిక్లరేషన్లో చెప్పడం జరుగుతున్నది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధమని ఒకటి తేడా తెల్లమవుతున్నది. కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నావు, అది లేదు. మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, అది లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాటభారతం అవుతుంది. రైతులందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలో భాగంగా ఎర్రగడ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి రైతుకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు 15,000 రూపాయల పంట సహాయం ఇవ్వాలని మేము ఎర్రగడ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. రైతాంగ సమస్యల పరిష్కారం కోసమే జనవరి 9న డిమాండ్ డేను నిర్వహిస్తున్నామని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న పిలుపునిచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఏఐయుకేఎస్ జనవరి 9న తలపెట్టిన డిమాండ్ డే పోస్టర్స్ ను ఆవిష్కరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీ రైతాంగ పోరాటంతో దిగివచ్చి ఎంఎస్పీ చట్టం హామీని వ్రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు విస్మరించిందని, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతుందని బాబన్న అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రకు పూనుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఒకేసారి ఇవ్వాలని, నాంచివేత ధోరణి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం నారాగౌడ్, ఎం లింబన్న, ఎస్ కిషోర్, కె ఆశిష్, ఎస్ బాలరాజ్, అనీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జనవరి 9వ తారీఖున ఆల్ ఇండియా డిమాండ్ డే జరపాలని ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఎంఎస్పి గ్యారంటీ చట్టం, అంటే పంటలు పండించినటువంటి రైతులకు గ్యారంటీ చట్టం అమలు చేయాలని, అట్లాగే స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సిఫారసులు అమలు చేయాలని చెప్పి, అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, అట్లాగే ఉపాధి హామీ కూలికి వెళ్ళే ప్రతి కూలికి 600 రూపాయల చొప్పున రోజు వేతనం ఇవ్వాలని చెప్పి, అట్లాగే చిన్నకారు అట్లాగే మధ్యతరగతి రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని చెప్పి, అలాగే పోడు రైతులందరికీ పూర్తిగా పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే చదువుకున్నటువంటి అంటే దానికి అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు కల్పించాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి, భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, అన్నార్థులకు అన్నం కూడా వాళ్ళకు ప్రభుత్వమే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ
ప్రతి జిల్లా కేంద్రంలో జనవరి 9వ తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపునిచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైతులు అందరూ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ చరిత్రలో స్త్రీ విద్యను ప్రవేశపెట్టిన ఘనత సావిత్రిబాయి ఫులేది. ఆమె జయంతి వేడుకలలో మహిళా అధ్యాపకులను సన్మానించిన షబ్బీర్ అలీ. రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం. పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతికి కేర్ ఆఫ్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తోందని జోస్యం చెప్పిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సంక్రాంతికి వస్తున్నారు సినిమా ట్రైలర్ ఆవిష్కరణకు వేదిక కానున్న నిజామాబాద్. ఇందూరులో సందడి చేరున్న చిత్ర బృందం. భీమ్గల్ లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ. యోగాతోని ఆరోగ్యమని సూచించిన శిక్షకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.